వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ పునాది వేశారని అన్నారు. దేశ యువత రాజీవ్ గాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఐటీ టెక్నాలజీ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చారిత్రాత్మకమని కొనియాడారు. సాంకేతిక అభివృద్ధితో పాటు సామాజిక చైతన్యం, మహిళా సాధికారతకు రాజీవ్ గాంధీ ప్రాధాన్యత ఇచ్చారని బుచ్చిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ ఆశయాలను జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాజీవ్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి యొక్క 82వ జయంతిని పురస్కరించుకొని షాయంపేట కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. ఈ దేశంలో అతి చిన్న వయసులో ఈ దేశానికి ప్రధాని పీఠం అధిరోహించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ దేశానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ప్రవేశపెట్టిన మహానుభావుడు కూడా రాజీవ్ గాంధీ గారు అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన యొక్క ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు మరొకసారి మండల కమిటీ తరఫున ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. భారత మాజీ ప్రధాని మరి రాజీవ్ గాంధీ గారు చిన్న వయసులోనే 40 సంవత్సరాలకే దేశ ప్రధాని అయి మరి భారతదేశ ప్రజల కోసం ఒక నూతన ఒరవడి, అంటే కంప్యూటర్ యుగాన్ని, కంప్యూటర్ టెక్నాలజీని తీసుకొచ్చిన మహానుభావుడు. మరి యువత సన్మార్గం నడవాలని, యువత బాగు కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన నాయకులు. మరి ఈ నాయకులు స్థానిక సంస్థలు బలోపేతం కావడానికి 72, 73 రాజ్యాంగ సవరణ చేసి లోకల్ బాడీలు పటిష్టంగా ఉంటేనే పల్లె సీమలు అభివృద్ధి చెందుతనే దేశం అభివృద్ధి చెందుతనే ఉద్దేశంతో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన మహానుభావుని 82వ జన్మదినం సందర్భంగా షాయంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు స్మరించుకుంటూ, ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలు కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ అందరూ ఇక్కడ మండల పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం